దేవానికి స్తోత్రం. ఈ శ్రేష్టమైన నెలలో మమ్మల్ని చేర్చి ఈ మొదటి వారంలో మీ సన్నిధిలో తలంచుకొని అయ్యా నాయనని ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఇప్పుడు ప్రభా నీ బిడ్డలు వాక్యం వినడానికి సిద్ధపడుచున్నారు. ప్రతి ఒక్కరిని నీ వాక్యంతో నింపమని ప్రార్థిస్తున్నాను. దేవా నీ మాటలు నా నోటిలో ఉంచి నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా మీరు వారితో సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం విని వారు దీవింపబడి స్వస్థత పొంది మంచి ఆరోగ్యంతో ఉండి ఈ లోకంలో బ్రతకాలం అంతా కృపాక్షములు వారు దయచేయమని ఈ దేవుడిని మీ శిరచాటుకు మరుగు చేసుకుని మహిమ పొందమని యేసు నామములో అతి వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బహు జాగ్రత్తగా వినండి, ఆశీర్వదింపబడండి, స్వస్థత పొందండి. ఈరోజు నేను చెప్పే అంశం మారు మనసు పొందండి. గుడికి వస్తారు, గుణం మారదు. చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, మన ప్రవర్తనలో మార్పు ఉండదు. మనము దేవునిలో బాగా నడుచుకున్నట్టు ఇతరుల దృష్టి ఎదుట బాగా ప్రవర్తించినట్టు ఉంటాం, కానీ మన నిజ జీవితంలో అసలైన ప్రవర్తన ఉండదు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే మారు మనసు పొందుడి. ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మీరు తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెహెమ్యా గ్రంథం పాత నిబంధనలో ఉంటుంది. తీసుకుని 9వ అధ్యాయం 35వ వచనంలో నెహెమ్యా భక్తుడు ఏమంటాడో చూడండి. 9వ అధ్యాయం 35వ వచనం. వారికి ఇచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవించి నిన్ను సేవింపకపోయి తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరైంది. చూడండి, దేవుడు భూములు జాగలు అన్నిస్తాడు భూమి మీద. నేను అక్కడి ప్రజలకు ఏమని చెప్తాను, అన్ని ఇచ్చినాక ప్రజలు తమ చెడు నడత విడిచిపెట్టలేరు. ఎలా ఆదివారం ఎలా అందరికి పత్తులే రావాలన్నది, మనం సంపాదించి సత్యంలో ఎత్తుకపోతామా సమాజానికి? ఒకసారి గుర్తు పెట్టుకొని ఆలోచించండి. నేను చెప్పేది కాదు, వాక్యం కూడా చెప్పేది అదే. నర్లారా తిరిగి రండి అంటే వెళ్ళిపోవాలి. అరే నేను చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేసిన, నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, నేను 3 ఎకరాల మేడ కట్టినా 10 ఎకరాల పొలం ఉంది, నేను అటు వస్తుందా? ఏది రాదు. నువ్వు 24 గంటలు కష్టపడు, నువ్వు అనుకుంటాను నాకు ఇంకా బాగా వస్తుంది, బాగా సాటిస్ఫైగా బ్రతుకుతా అనుకుంటావు. కానీ మారు మనసు లేకపోతే నీ మనసు దేవునికి ఇచ్చే టైం దేవునికి ఇచ్చేయి. నువ్వు తినేటప్పుడు నీకు ఎంత టైం కేటాయిస్తావో ఆ టైం నీ పుట్ట కొరకు నీ కడుపు కొరకు కేటాయిస్తున్నావు కదా. ఈరోజు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోలేకుండా దేవుని మర్చిపోయి ఏం చేస్తుందంటే వర్షాలు వస్తాయి. ఒకవేళ నోకారంలో కూర్చున్నట్టు కుండపోతే వర్షం వచ్చిందనుకో, ఏ గొడుగులు అడ్డమవుతాయి, ఏ బంగ్లాలైనా పెగమెడలై కూలిపోవాల్సిందే. దేవుడు చెప్పేది ఖచ్చితం. ఇప్పుడు ఇక్కడ చెడు మార్గము విడిచి మారు మనసు పొందాలి. ఇప్పటికైనా నేను చెప్తున్నా, 6 రోజులు కష్టపడి 7వ రోజు రెస్ట్ తీసుకోమన్నాడు. దేవుడు చెప్పింది అదే. కానీ మనుషులు దేవుని భయం లేదు, ఏం మాత్రం లేదు. ఏదో గుడికి వచ్చినంత మాత్రం గుణం మంచోళ్ళు భక్తులు అనుకోని నేను మీకు సర్టిఫై చేయలేను. కానీ దేవుడు చూసినప్పుడు మన నిజ జీవితం ఎలా ఉంది, మనం చెడు మార్గంలో పోతున్నామా, మన ప్రవర్తన ఎలా ఉంది అని దేవుడు చూస్తాడు. అందుకే నేను అక్కడి ప్రజలకు ఏమని చెప్తాడు, మీరు చెడు నడతలను విడిచి మారు మనసు పొందకపోతే దేవుడు ఎంతగానో చెప్తాడు. అమ్మా గుడికి
వచ్చినప్పుడు చెడు నడతలేమునే చూసుకోవాలి. మనము ఈ లోకంలో ఇంతకాలం 70 ఏళ్ళ యాత్రే, ఇంకా 100 ఏళ్ళు బతుకుతామా? 70 ఏళ్ళ వరకు కనగలబడి పనులు చూసిపోతాయి. నడవరాదు, కట్టబట్టుకోవాలి, ఒకరు తోడుండాలి. ఈ బ్రతుకులో చెడు మార్గాన్ని విడవాలి, నీతిగా బ్రతకాలి. నీతితో బ్రతికినప్పుడు ఏ తెగుని గుడారం సమీపించాడు. దేవుని పిలుపు వచ్చినప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఈ 70 ఏళ్ళ యాత్రలో చెడు మార్గం విడవకుండా, మారు మనసు పొందకుండా అదే తువ్వులో మీరు ఉంటే చాలా కష్టమవుతుంది. గుడికి వచ్చినంత మాత్రంలో ఆదివారం 52 వారాలు, గుడికి వచ్చినంత మాత్రంలో చెడు విడవకపోతే లాభం ఎందుకు? గుడికి వచ్చేది రాకుంటేంది? దేవుని పిల్లారా, నేను కాదు నేనే చెప్తాను, చెడు మార్గం విడిచి మారు మనసు పొందాలి. మారు మనసు అంటే మంచి మనసు. గతంలో చేసిన తప్పులన్నీ ఇవ్వాలి. గతంలో ప్రభుని తెలియకముందు, గుడికి రాకముందు ఏవైతే మనం పొరపాట్లు చేస్తున్నామో అవన్నీ విడిచి మారు మనసు పొంది ప్రభు వాక్యానుసారంగా బ్రతకాలి. దావీదు ఏమంటే తెలుసా? ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క తీరు చెప్తాడు. మీరు మారు మనసు పొందండి. ఈరోజు చెప్పే అంశం మారు మనసు పొందండి. నేను ఏమంటాడు? చెడు నడతలు విడిచిపెట్టండి. ఎవరెవరు గుడికొచ్చుకుంటా చెడు మార్గాల పోతాలో అది మీకే తెలుసుకొని ఆ మార్గంలో చెడు నడతలు మాని మంచి మార్గంలోకి రండి. అది బైబిల్ చెప్పేది. ఇంకొకటి కీర్తనల గ్రంథం 55:19 చూడండి. దావీదు ఏమంటుందో మీరు గమనించండి. ఆశీరుడకు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును. మారు మనసు లేకపోతే చూడమ్మా, దేవుడు సమాధానం ఇస్తాడు. నీవు కష్టం రాగానే అయ్యా నీ బాధలో ఉన్నానగానే నీ లోపల చక్కని ప్రవర్తనే లేదు, నీకు ఏమని స్థిరమిస్తాడు? మీకు అపాయం కలిగినప్పుడు నేను నా వివేదను, మీకు రోగం వచ్చినప్పుడు ఇమీడియట్లీ వచ్చి బాగు చేస్తాడా? కష్టం వచ్చినప్పుడు ఇమీడియట్లీ బాగు చేస్తాడా? ఒక్కసారి గుర్తుపెట్టుకో, మారు మనసు లేని వారై ఉన్న వాళ్ళకు కూడా దేవుడు సమాధానం ఇస్తాడు. నీకు దేవుని ఆజ్ఞలంటే కట్టడాలంటే నీకు ఇష్టం లేదు, నువ్వు మారు మనసు పొందే జ్ఞానం నీకు లేదు. కానీ నీకు అపాయం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు ఏ అయ్యగారైనా, ఏ మెదకు పోయినా, ఏ కర్ణాటక పోయినా వెంటనే హీలింగ్ అవుతుందా? కాదు. నేను మీకు చెప్తున్నా, ఫస్ట్ వాక్యానుసారంగా విశ్వాసంగా దేవునిలో ఉండి తప్పులు చేయకుండా, పాపం చేయకుండా మీరు పరిశుద్ధులుగా బ్రతకడానికి దేవుడు మనలో భూమి మీద ఉంచాడు. అక్రమం చేస్తూ చెడు నడతలు నడుచుకుంటా ఈ 75 యాత్రలో ఇష్టమైన పని చేసుకుంటా భూమి మీద బతకడానికి కాదు దేవుడు నేను పెట్టింది. ఇంకా మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తుందో ఒకసారి చూడండి. మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి పనులు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నీవు నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. వింటున్నా? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఫలించకపోతే గుడ్డలు ఎక్కడున్నది? చెట్టు మొదలున్నది. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడేస్తాడు? అగ్నిలో. నువ్వు గుడిగతో భక్తిగా ఉండి బైబిల్ చదువుకుంటే బాధ లేదు, ప్రార్థన చేసుకుంటావు, విశ్వాసంగా ఉంటావు, బాధ లేదు. కానీ నువ్వు ప్రార్థన చేసుకొని మళ్ళా పాప మార్గంలో చెడు నడతల్లో ఉంటే గొడ్డలతో దేవుడు చెట్టు నరికినట్టు తీసేస్తాడు. నువ్వు గుడికి వచ్చిన ఎందుకు గుణం మారినప్పుడు చెప్పు?
నేను మీకు ఒకటి చెప్తాను, దేవుని ఎదుట మీరు మారు మనసు పొంది దేవుని వాక్యానికి అనుకూలంగా బ్రతకండి. ఇంకా అదే యోహాను ఏం చెప్తాడు ఒకసారి అదే మత్తయి సువార్త 4:17 కూడా చూడండి. ఈ పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు. చూడండి అమ్మా, ఈ భూమి మీద నువ్వు రోజు పత్తెరపోతావు, పనులకు పోతావు, కానీ ఒక మర్మం తెలుసా? పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది. భూమి మీద నువ్వు ఏ స్థాయి ఉద్యోగమైనా ఎంత పెద్ద స్థాయిలో నువ్వు బ్రతికినా మనం ఎక్కడికి పోవాలి తెలుసా? పరలోకానికి పోవాలి. అక్కడికి పోవాలంటే చెడు నడతలు, పాపపు ఆలోచనలు, దేవునికి ఇష్టం కాని తలంపులు అవన్నీ నువ్వు ఇంతకాలం చేస్తే వాటి నుంచి నువ్వు దయచేసి మారు మనసు పొందుకో. ఎందుకంటే పరలోక రాజ్యం సమీపంగా ఉంది. పరలోక రాజ్యానికి పోవాలి. ఇది ఏ లోక రాజ్యం? భూలోక రాజ్యం. ఇక్కడ ఎన్ని బతుకుతామో తెలుసా? 70-80 ఏళ్ళే. ఒకవేళ ఆయుష్ దేవుడు ఇస్తే ఆయన ఆయాసము వైభవమే. 70-80 ఏళ్ళ వరకు ఆయాసంగా ఉంటాం. మనంలో ఒకరు వచ్చి లేపాలి, ఒకరు నీళ్లు దాపెట్టాలి, పాలు పెట్టాలి, అవతల జీవితాలు తీసుకుపోవాలి. ఎంత కష్టం ఈ లోకంలో. కానీ ఇప్పుడు అక్కడ దేవుడు ఏం చెప్తాడు? పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు. చూడండి, నువ్వు మారు మనసు పొందు. పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది. నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే నువ్వు మారు మనసు పొందు. ఇది భూలోక రాజ్యం అని తెలుసుకో. ఇక్కడ నువ్వు ఉండేది ఎన్ని అంతరాలైనా నువ్వు ఉండేది 70 ఏళ్ళే. నువ్వు ఎంత సంపాదించి కోట్లు అక్రమంగా సంపాదించుకున్నా కూడా ఇడిచిపెట్టుకోవాల్సిందే. నేను మీకు ఒకటే చెప్తాను, వాక్యాన్ని బట్టి మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఇక్కడ ఎంతకాలం ఉంటామో తెలుసుకోండి. చెడు నడతలు విడువడాన్ని నేను కూడా అక్కడ జనాలు చెప్తుండ్రు, నేను కూడా ఈ సంఘంలో చెప్తున్నా, లైవ్ ఇచ్చిన వారిని చెప్తున్నా. చెడు నడతల నుంచి ప్లీజ్ కంప్లీట్ గా బయటకు వచ్చేయాలి. చెడు నువ్వు ఏ పనులు అయితే అక్రమంగా చెడు చేస్తున్నావో నీకే తెలియాలి. మూడో కంటికి నేను చేసే తప్పు తెలియకపోవచ్చు, కానీ నా అంతరాత్మకు నాకు తెలియదా? కాబట్టి బయటికి రా. పరలోక రాజ్యము సమీపంగా ఉంటుంది. నువ్వు ఆ పరలోక రాజ్యానికి పోతావా, నరకానికి పోతావా యోచించుకో. మారు మనసు పొందకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. మారు మనసు పొందితే, నువ్వు దేవుని తెలుసుకుంటే పరలోక రాజ్యం నీకు దక్కుతుంది. దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, ఇక్కడ మారు మనసు పొందాలి, చెడు నడతలను విడవాలి, లేకపోతే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరని చెప్తున్నా. ఇంకొకటి కూడా అదే మత్తయి సువార్తలో 11:20 చూడండి. మత్తయి సువార్త 11:20. ఇమ్మట ఈ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారి ఇట్లు గద్దింపసాయను. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక అద్భుతాలు చేసిండు. అవి ఏంటి అంటే, సచ్చినోళ్ళని లేపిండు, దయ్యాలను వెళ్ళగొట్టిండు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేసిండు, 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో భోజనం పెట్టిండు. 5,000 మందికి 5 రొట్టెలే. ఆయన ఆశ్చర్యకరుడు. అంత అద్భుతాలు చెప్తే ఆ పట్టణం వారు మారు మనసు పొందలేదు. పొందేదా? ఇక్కడ ఈ కమ్మడపల్లి చర్చిలో ఎంతమంది అన్కాన్షియస్ లో నోటి మాటలే ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. లేచిపోయింది వచ్చిందా? మధ్యరాత్రి వచ్చి నన్ను చెప్తారు. ఇంకా లేవకపోతే పాస్టర్ మంచోడు కాదు, మేము పోతే ప్రార్థన చేయలేదంటాడు. ఆదివారం ప్రార్థన పోతారా? రోగం వచ్చినప్పుడు రోగము కొరకు దేవునికి ఎన్నో మొక్కులు మొక్కుతారు. రోగం కాస్త పోయిందంటే మరిచిపోతారు. ఆ రోగం కాస్త పోయిందంటే
మారాలి మారాలి మనసే మారాలి 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 మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితముంటుంది ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితముంటుంది నీ జీవితమంతా ఒక్కసారి పరీక్ష చేయాలి నీ జీవితమంతా ఒక్కసారి పరీక్ష చేయాలి ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగివేయాలి ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగివేయాలి మారాలి మారాలి మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితము చాలు ఆ పట్టణం వారు దేవుడు ఆ పట్టణంలో అనేకమైన అద్భుతాలు సూచక్రియలు చేస్తే ఆ పట్టణం వారు దేవుని యందు విశ్వాసం వచ్చి మారుమనసు పొంది ఇట్లా మరి రవి పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన చూడండి యేసు ప్రభు ఏ ఏ పట్టణాలలో అద్భుతాలు చేసిండో ఏ సూచక్రియలు చేసిండో ఏ దయ్యాలను నిలగొట్టిండో రోగులను బాగు చేసిండో ఆ పట్టణం వారు మారు మనసు పొందలేదు వీళ్ళేనా ఇక్కడికి చర్చకొచ్చేది ఇలాంటి 10 చర్చిలైనా మనకు సరిపోవు ఎన్ని దయ్యాలు పోలే ఎన్ని అన్కాన్షియస్ లో ఆ నోటి మాట లేనులు బాగైనలు ఎన్ని రకాల రోగులు బాగైనలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మారు మనసు పొందుతలేదు పొందకపోతే ఈ రోగాల కొరకే మీరు అవి పోయేదాకా వచ్చి మళ్ళా యథావిధిగా మీ పాత రోత జీవితంలో దయచేసి ఉండకుండా మీరేం చేయాలి మారు మనసు పొందండి యేసు ప్రభు కూడా సంతాపపడ్డాడు అయ్యో ఇక్కడ చేసిన అద్భుతాలు తూరు శ్రీదేవి పట్టణాల్లో చేస్తే ఎంతో బాగుండేది అన్నాడు నేను మీ కొరకు చెప్తున్న దేవుని పిల్లారా దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి అద్భుతాలు జరిగినప్పుడు కళ్ళు ఆరా చూస్తుంది చెవులారా వింటారు హృదయం మార్చుకొని ప్రార్థనలో విశ్వాసంలో వాక్యంలో దేవుని శక్తిని పొందుకోండి ఇంకా మీకు చెప్పే రోజు కరువైపోతుంది దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోండి మీరు కన్నులారా మన ఊళ్ళో వాళ్ళు చూసిండు ఎన్నో అద్భుతాలు ఎన్నోసార్లు నోటి మాటలు బందైతే వేసుకొచ్చిండు అవన్నీ ఏరియా ప్రజలు అవి మళ్ళీ రేపు వస్తలేదు ఎందుకు మారు మనసు లేదు దేవుని భయం లేదు దేవుని బిడ్డారా నేను మీకు చెప్తున్నా ఇప్పుడు ఏమి వాళ్ళ ఆకృతి ఏంటంటే భక్తి రాలే వర్షం వస్తుంది ఆపుతావా గొడుగు పెట్టి దేవుడు దీవించండి నువ్వు పొందని దొరికినా నీ యొక్క బ్లెస్సింగ్ బెత్తడు కూడా సంపాదించుకోలేవు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే విస్తారంగా ఆశీర్వదింపబడతావు ఒక ఎగ్జాంపుల్ చెప్తా దావీదు గొర్రెలు కాసేవాడు దేవుడు దావీదుని ఎన్నుకున్నప్పుడు ఇశ్రాయేళ్ల మీద రాజుగా ఉన్నాడు అట్లా చేసిండు దావీదు అన్నదమ్ములు మంచి ఆర్మీ బాగా బలిష్ఠులు దావీదు చిన్నవాడు గొర్రెల కాసేవాడు చిన్నవాడు పని చెప్తారు కదా ఎక్కువ వాడు గొర్రెల కాసేవాడు అడవిలో దేవుడు చెప్పిండు ఆ గొర్రె యెషయా నువ్వు అక్కడికి పోయి మరి ఒక ఇద్దరిని దావీదుని అభిషేకించుకో అని చెప్తాడు షార్ట్గా చెప్తున్నా దావీదుని అభిషేకించి ఆ ఇశ్రాయేలు అందరూ భయపడే సమయంలో కూడా ఈ అన్నదమ్ములు గొలియాతును చూసి పరిగెత్తుకంటే దావీదు పోయి నేను వాడిని చంపుతా ఆ సున్నతు లేని ఫినిష్డ్ ఎంతటి వాడు అని ప్రార్థన చేసి గొలియాతును కొట్టేసి దేవుని బిడ్డారా అట్లా దేవుడు దావీదును ఉన్నత స్థాయిలో మరి ఇశ్రాయేలులో ప్రార్థన చేసిండు అదే ఫరో మోషేను పెంచుకున్నది అన్ని విద్యలు నేర్పించింది మరి విద్యలో గొర్రెలు కాయవలసి వచ్చింది దేవుని తలంపులు వేరు నీ తలంపులు వేరు మీకు దేవుని మనం తెలియదు కానీ నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డారా మారు మనసు పొంది వాక్యం నమ్మండి మారు మనసు పొందుకొని
దేవుని వాక్యం రోజు చదవండి. నువ్వు రోజు కనుక ప్రార్థన చేస్తే నీ క్లాస్ ఉండదు. రోజు ప్రార్థన చేస్తే మరి నీకు అనారోగ్యం కూడా రాదు. రోజు నువ్వు ప్రార్థన చేస్తే మంచి జ్ఞానం దేవుడు ఇస్తాడు. నువ్వు రోజు ప్రార్థన చేస్తే చక్కటి శక్తిని ఇస్తాడు దేవుడు. నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటే నీ దుఃఖుడేతుల కానించి, పిండి పిసుకు తొట్టి కానించి నీ పంట అంతా దేవుడు దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ మర్మాన్ని నేను తెలుసుకున్నా మీకు చెప్తున్నా. అందుకే మీరు మారు మనసు పొందాలి. కానీ యేసుప్రభు కాలంలో ఆ పట్టణస్థులు అనేక దయ్యములను వెళ్ళగొట్టుట చూసి, అనేక అద్భుతాలు జరుగుట చూసుకున్న వాళ్ళు మారు మనసు పొందలేదు. దయచేసి మీరు మారు మనసు పొందండి. చెడు నడతలను విడవండి, చెడు ఆలోచనలు విడవండి, దుష్ట తలంపులు మానండి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. లూకా సువార్తల గ్రంథం 5వ అధ్యాయం 32. లూకా సువార్త 5వ అధ్యాయం 32 వచనం చదువు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చుతిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. యేసుప్రభు ఎందుకు వచ్చిండు? పాపుల కొరకే వచ్చిండు ఈ లోకానికి. అయ్యో నా బిడ్డలు ఇంకా ఈ సత్య సువార్తను, మంచి వాక్యమును తెలుసుకోలేకపోతున్నానే. యేసుప్రభు ఎవరిని పిలవచ్చిండు? పాపులను పిలవడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చిండు. ఏ గుండె అయితే మారు మనసు పొందలేదో, ఎవరైతే దేవుని తెలుసుకోలేదో, ప్లీజ్ దయచేసి నేను చెప్తున్నా, మారు మనసు పొందండి. మీ పాపం నుంచి విడవండి, మీ దుష్ట తలంపులని మానండి. యేసు ప్రభు వచ్చిందే మీ కొరకు. ఇంకా నువ్వు అదే స్థితిలో ఉంటే నరకానికి పోతావని నేను మీ ప్రభు నందు హెచ్చరించి చెప్తున్నా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అదే లూకా సువార్త 11:32 చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం 32 చూడండి. నినవే మనుషులు విమర్శ కాలముల ఈ తరము వారితో కూడా నిలవబడి వారి మీద నిరస్థాపన చేయుదురు. యోనా ప్రకటన విని వారు మారు మనసు పొందిరి. దేవుడు చెప్పిండు, యోనా నువ్వు నినివే పట్టణానికి పో. ఈ పట్టణంలో పాపం ఎక్కువ ఉన్నది. నినివే పట్టణంలో పాపం ఎక్కువ ఉన్నది కాబట్టి నువ్వు పోయి వారికి దేవుని సువార్త చెప్పు అంటే, యోనా పోయి నినివే పట్టణస్తులారా, ఈ పట్టణము నాశనం అయిపోతుంది, మారు మనసు పొందిందంటే రాజు కానుంచి పనుని వరకు అందరూ తమ సింహాసనలు అన్ని విడిచి గోనె పట్ట కట్టుకొని భూమి మీద బూడిదలో కూర్చుంటే దేవుడికి మొరపెట్టిండు. నువ్వు ఎన్ని సంపాదిస్తే నీ రాత్రులు ఒరే వెర్రివాడా, ఈ రాత్రి మీద నీ ప్రాణం అడుగుతున్నానంటే మంత్రి అయితే ఎవరైతే వెళ్ళిపోవాలి. దేవుడు ధనవంతుని ఏమన్నాడు? ఒరే వెర్రివాడా, నువ్వు సంపాదించినవి ఎవరి పాలైతే ఈ భూమి మీద నీకు మారు మనసు లేదు, నీకు జ్ఞానం లేదు, దేవుడు అంటే లెక్కలేదు, రా. వాడు ఏమనుకున్నాడు తెలుసా? ధనవంతుడు భార్య ఒంటి నిండా సొమ్మే, ఇంటి నిండా ధనమే, పంట పొలాలు, ఆస్తులు, డబ్బులు అన్ని ఉన్నాయి, నాకేం కొదవా? ఓ నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించుము అని, తినుము సుఖించుము త్రాగుము అని దేవుడు చెప్పినప్పుడు తన ప్రాణంతో ధనవంతుడు అలా చెప్పుకుంటున్నప్పుడు, దేవుని బిడ్డారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, నీకు మారు మనసు ఉంటే దేవుని తెలుసుకో. ఇకనైనా నీకు మారు మనసు లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు. ఆ ధనవంతుని పిలిచింది లోకంలోకి వెళ్ళి, పిలిచినప్పుడు ఏం జరిగిందంటే తీర్పు దినం ఒకటి ఉంటుంది, గుర్తు చేసుకో. దేవుని బిడ్డారా నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ లోపల మారు మనసు రావాలి. మారు మనసు లేకుండా గుడికి ఎన్నిసార్లు వచ్చినా గుణం మారకపోతే వేస్ట్. నేను మీకు అదే చెప్తున్నా. గుడికి వచ్చినప్పుడు గుణం మారాలి. నా దేవుని బిడ్డారా, మీరు మారు మనసు పొందకపోతే వ్యర్థం. గుడికి వచ్చి
నీవు ఈ వాక్యం విని నీ హృదయం మారకపోతే వేస్ట్. మీ చెడు నడతల నుండి తప్పుకోండి, ఎందుకంటే పరలోక రాజ్యము సమీపంగా ఉంది. అయిపోయింది. ఒక్కొక్కరికి 50, 60, 30, 40 వచ్చినాయి. మనకు మరణం అనేది సమీపంగా వస్తుంది. ఎప్పుడో ఏ వాళ్ళలో జీవి వెళ్ళిపోతుంది, పట్టుకుంటే ఆగది. ఇది మనుషులకు సాధ్యమా జీవి నాపడం? అందుకే నువ్వు మరణం పాలు కాకముందే దేవుని తెలుసుకొని నీ చెడు ప్రవర్తన మాని మారు మనసు పొందుకోవాలని నేను మీకు చెప్తున్నా. దేవుని బిడ్డారా, ఇంకొకటి మీకు షార్ట్గా నేను చెప్పుకుంటే వెళ్ళిపోతా. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఆస్తి అంతా తీసుకున్నాడు. ఆస్తి అంతా తీసుకొని నాన్న నాకు వచ్చే భాగం నాకు అంటే యుక్త వయసు వచ్చిన కుమారుడికి తన ఆస్తిని పంచిచ్చిండు. పంచిచ్చినప్పుడు ఇతని ఏం చేసిండు? ఆస్తిని దుర్వ్యాపారం వల్ల ఖర్చు చేసిండు. వచ్చిన తండ్రితోటి తండ్రి దగ్గర పంచుకున్న ఆస్తి అంతా ఖర్చు చేసుకున్నాడు. వేశ్యలతో తిరిగిండు, డబ్బని దాగం వేసిండు, తాగుడు, దిరసాలు, ఇవన్నీ మారమనసు లేదు. చేతిలో చిల్లి అవ్వలేనప్పుడు ఎవరు ఆదుకొచ్చిండు? తండ్రి ఆదుకొచ్చిండు. అప్పుడు ఆదుకొచ్చినానికి మారమనసు అప్పుడు వస్తుంది. నేనైతే ఈ దూరదేశంలో ఆకలి చచ్చిపోతున్నా, చేతిలో డబ్బులు లేవు, తిందామంటే భోజనం ఎవరు పెట్టేటోళ్ళు లేడు. ఆ దేశంలో కరువు వచ్చింది. ఎవరైనా కరువు వస్తే పెడతారా? పందులు తినే పొట్టుతో కూడా కడుపు నింపుకున్నాడు. కానీ అప్పుడు తండ్రి గుర్తుకొచ్చింది. నేను చెప్పే మాటలు వేయాల గుర్తుకు రావు, ఎందుకంటే ఇంత పైసలు ఉన్నాయి, డబ్బు ఉన్నది, కొడుకులు బిడ్డలు చూసుకొని ఇవే అనుకుంటాను. ఒక్క దెబ్బ తగ్గిపోతే అన్ని ఒక్కడే దెబ్బ. ఏ కొడుకులను బిడ్డలను చూసుకో, సుడిగాలు వచ్చి ఒకటే రోజు రావాలే, సచ్చినా లేదా? నేను మీకు చెప్తున్నా, మా మనసు పొందండి. ఇవాళ బ్రతుకుతున్నామంటే దేవుని కృపను తెలుసుకొని వాక్యాన్ని నమ్మండి. పాపం నుంచి, చెడు నడతల నుంచి బయటికి రండి. రోజు దేవునితోటి ఉండి మొరపెట్టుకునేటువంటి భాగ్యం సంపాదించుకోండి. పరలోక రాజ్యం సమీపంగా ఉంది. మారు మనసు పొందాలి. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర తీసుకున్నప్పుడు గంభీరంగా, ఆవేశంగా, నా భాగంగా మంచి అన్నాడు. పంచి ఇచ్చినాక అంతా ఖర్చు అయినాక తండ్రి గుర్తుకొచ్చి, నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్నం సమృద్ధిగా దొరుకుతుంది, నేనైతే ఇక్కడ యాతన పడుతున్నా, పందులు తిని పొట్టుతో కడుపు నింపుకుంటున్నా అని లేచి తండ్రి గుర్తొచ్చిండు. అప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నేను నీ ఎదుటను దేవుని ఎదుటను పాపం చేసిన, నీ కొడుకును అనిపించుకునే యోగ్యత, అర్హత కూడా నాకు లేదు. దయచేసి నీ కూలి వాళ్ళలో ఒకరిగా నన్ను పెట్టుకో అని బతిలాడతాను. నేను మీకు చెప్తున్నా, ఇంకా ఇది పూర్వకంలోనే ఉన్నాం. ఇప్పుడు మారు మనసు పొందు. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు పెట్టలేరు. తప్పిపోయిన కుమారుడు పుట్టు తిన్నప్పుడే తండ్రి గుర్తొచ్చాడు. మీ నాన్న, మీ మమ్మీ చెప్పిన మాటలు వినండి. ఏ తండ్రి కానీ పిల్లలు చెప్పుకోవాలని చూస్తారా? యుక్త వయసు రాగానే బిడ్డకి ఇష్టం నోరు చేసుకుంటారు. అట్లా కాదు, తల్లిదండ్రులు చెప్పినట్టు విని భూమి మీద ఆశీర్వదింపబడాలి. మనము మారు మనసు పొందుకోవాలి, వాక్యాన్ని చూడాలి, మంచి ఆలోచనలతో మన బ్రతుకును కట్టుకోవాలి. కానీ దేవుని బిడ్డారా, పొట్టు తిన్నాక అంతా అయిపోయినాక, అమ్మా నేను ఈ స్థితిలో ఉన్నా, నన్ను అతను మంచిగా చూసుకుంటే మళ్ళా ఫోన్లు చేస్తే లాభం ఏంటి? ఎవరు చదువుకున్నదంటే వాడే పడతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. యుక్త వయసులో ఉన్న పిల్లలకు చెప్తున్నా, తప్పిపోయిన కుమారునికి జ్ఞానం వచ్చింది, మారు మనసు వచ్చింది. అప్పుడు తండ్రి నన్ను క్షమించు, నీ దాసులు ఒకరిగా పెట్టుకోమన్నప్పుడు ఆ తండ్రి ఏం చేసింది తెలుసా? పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. నా కొడుకు కదా, ఈ గడ్డమంతా తీసేయమని మంగళను పిలిచిండు. వేలుకు ఉంగరం పెట్టి మంచి కాళ్ళకు చెప్పులేమని, కొత్త బట్టలు వేయండి అని ఆజ్ఞాపించాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి మారు మనసు పొందితే నీ జీవితం మారిపోతుంది. మొన్నటి కాలం చూస్తే తాగడు, ఇప్పుడు చక్కగా అయిపోయాడు. పిల్లలను డిసిప్లిన్ గా పెట్టుకుంటున్నారని మంచి పెరుగుతుంది. గుడికి పోయినప్పుడు మనం డిఫరెంట్ ఉంటాం లోకంలో. బాగా గుర్తుపెట్టుకోండి. గుడికి వచ్చి అది నాన్నకే వస్తే గుడికి వచ్చి వేరు, వచ్చినప్పుడు వాక్యానుసారంగా బ్రతకడం వేరు.
మారు మనసు పొంది బ్రతకడం వేరు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. నువ్వు గుడికి వచ్చినప్పుడు నీ లోపల చక్కటి ఫలమే లేదు. నువ్వు గుడికొతో ఇంటికాడ భార్య చెప్తావు, నువ్వు గుడికొతో ఇంటికాడ బిడ్డ చెప్తావు, గుడికొతో అంత గొడవలే. ఏంటి పరిస్థితి? గుణం మారాలి, బుద్ధి మారాలి, మారు మనసు పొందాలి, దేవుని దగ్గరికి రావాలి. అందుకే మీరు మారు మనసు పొందండి అని నేను మీకు చెప్తున్నా. ఇంకా అదే అపోస్తలులను చూసుకోండి. యోహాను కూడా ముంచేవాను, బ్యాప్టిజం ఇచ్చేవాను, మారు మనసు పొందండి అని చెప్తే అధికారులు, సైనికులు, పోలీస్ ఆఫీసర్లు, పెద్ద పెద్దలు అందరూ వచ్చి యోహాను చేత యోర్దాను నదిలో బ్యాప్టిజం పొంది మారు మనసు పొందిండు. ఆ సైనికులకు చెప్పిండు, పోలీసులకు చెప్పిండు, మీరు లంచాలు తీసుకోవద్దు. ఆయన కళాఖండితంగా చెప్పిండు యోహాను. ఏ రోజు రాజును, అయ్యా నీ తండ్రిని బాగా ఉంచుకోవడం తప్పు కాదా, మారు మనసు పొందంటే కోపం వచ్చింది. ఉన్న కడిగి చెప్తే ఎట్లుంటది? కోపం వచ్చి శిరసాల్లో వేయించి తల కూడా దించాడు. అన్నిటికీ అతిసాక్షి అయిపోయాడు. నేను మీకు ఒకటే చెప్తున్నా, నేను చెప్పే మాటలు మీకు గుచ్చుకోవచ్చు. పాపం నుంచి రండి, బయటికి తాగు నుంచి రండి, గుడికి వచ్చినాక ఇట్లాంటి చెడ్డ పనులే చేయొద్దు. ఇంకా బైబిల్లో మీరు చూడండి, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తుకు ఆయన పంపునట్లు మీ పాపములను తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది. చూడండి, పాపాలు తుడిచి వేసుకోవడానికి ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఏ గుండె ఇప్పుడు చెప్తారా? మీకు ఒకటి అర్థమేంటని చెప్తా. ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసుప్రభు దగ్గరకు తీసుకొచ్చిండు. బోధకుడా, ఈ స్త్రీ పాపం చేసినప్పుడు పట్టుబడ్డని నీ దగ్గరకు తీసుకొచ్చింది, నువ్వేం చెప్తావో చెప్పాను. యేసుప్రభు మీద ఏదో నిందలేయాలని తీసుకొని వచ్చింది అన్నాడు. ఆమె స్త్రీ, ఆమె ఏం తలంచుకుని కింద వచ్చింది. ఈమె పాపం చేస్తాంటే మేము పట్టుకొచ్చినాం, నువ్వేం చెప్తావో చెప్పు. మోసే ఏం చెప్పాడు? ఇట్లా వాళ్ళతో కొచ్చి చంపాలని మోసే ధర్మశాస్త్రం చెప్తాను, నువ్వేం చెప్తావో చెప్పాను. అంటే యేసుప్రభు అప్పుడు ఒక్కటే మాట అంటాడు, మీలో పాపం లేని వాడు ఎవడో మొదటి రాయి ఆమె మీద వేయమన్నాడు. పాపం మీరందరూ వచ్చింది కదా, పాపం చేయని వాడు కూడా మొదటి రాయి వేయి ఆమె మీద అని చెప్పాడు. ఎవడా చేసిందా? ఏ గుండెని తడివి చూసినా ఏదో ఒక పాపం. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? మీ పాపమును తుడిచివేసుకొని మారు మనసు పొందాలి. అదే కదా, మీ పాపాలు తుడిచివేసుకొని మారు మనసు పొందు. ఇంకా అదే పాపంలో ఉండి చచ్చిపోతే నరకమే. నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నా, క్రైస్తవ బిడ్డలు అంటే ఎట్లుండాలంటే నొప్పులాగా ఉండాలి, ఉప్పులాగా ఉండాలి, వెలుగుతూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి. కానీ తప్పు చేసి నేను క్రైస్తవునే చర్చకొచ్చుకుంటూ దగ్గర ఆపుకుంటూ బయట మన పర్వత పోతాడంటే వాడు గుడికి పోతాడే కరగ పెదవుతాడంటే ఎవరి విలువ పోతే దేవుడికి అవమానం కదా. యేసుప్రభు కూడా ఒక మాట చెప్పిండు, మిమ్మును బట్టి నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది. క్రైస్తవుడు అంటే నొప్పులా ఉండాలి, నిలువేగా చూసిన ఒక తప్పు దొరకద్దు. వింటున్నా? మనము నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు గురువుతో గుద్దులాడవచ్చు. మనం తప్పు చేసినప్పుడు మన ఫేస్ కలర్ తప్పుతుంది. యోసేపు మీద పోతీఫర్ భార్య నింద మోపినప్పుడు ఏమన్నా తప్పు చేసిండు, ఆయన శరసాల శిక్ష అనుభవించిండు. ఆయన కూడా అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు. అదే నింద మోపిన ఆ రాజు మళ్ళీ ఒకరోజు సింహాసనం మీద ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి యోసేపును వాడుకున్నట్టు మీ అందరికీ తెలుసు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం మారు మనసు పొందాలి. తప్పిపోయిన కుమారుడు తాగిండు, తిరిగిండు, తిన్నాడు, వేసలతో కప్ చేసిండు. కానీ తండ్రిని తెలుసుకున్నాక, అయ్యా నన్ను క్షమించు, నా పాపాలు నన్ను క్షమించు అని ప్రభు దగ్గరికి వచ్చింది. నేను మీ సంఘంలో వినయం ప్రతి ఒక్కరికి చెప్తున్నా, పాపం అనేది పాము లాంటిది, అది కాటేస్తే దానికి బలైపోతారు, నరకానికి పోతారు. ఇక
మీరు దయచేసి నక్కని పోవద్దని ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను. మీరు మారు మనసు పొందండి. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పాలంటే. అదే అదే అపోస్తల కార్యం ఒక చూడండి 20వ అధ్యాయం 21 చూడండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 21. మీరు ఎక్కడ ఉన్నారని నా ఎదుట కాదు, దేవుడు చూస్తున్నానే భయం మీకుంటే మీరు మారు మనసు పొందుతారు. మీరు తాగి కాడికి నేను వద్దానా? రాడు కదా. దేవుని ఎదుట మీరు మారు మనసు పొంది దేవుడిలో మీరు విశ్వాసం నుంచి బ్రతకండి. అమ్మా, దేవుని ఎదుట మీరు మారు మనసు పొందుకోండి. నేను మీకు చెప్పేదాన్ని ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. 2 కొరింథీయుల గ్రంథం 12:21 చూడండి, చెప్పి ముగిస్తా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21 చూడండి. మీరు నాకు ఇష్టలుగా ఉండునేమో అనియు నేను మీకు ఇష్టముగా ఉండునేమో అనియు ఒకవేళ కలహమును, అసూయను, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటయు, ఉప్పొంగుటయు, అల్లరులను ఉండుటనేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్యనున్న చిన్నబుచ్చుకునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి చూడండి. పోకిరి చేష్టల అవన్నీ విడిచిపెట్టి మారు మనసు పొందాలి. విధంగా అక్కడ నేను మీకు చెప్పలే బైబిల్ మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘాన్ని చెప్తాను. మీరు ఏం విడిచిపెట్టాలి? పోకిరి చేష్టలన్నీ విడిచిపెట్టాలి. దేవుడికి ఇష్టంగాని తలంపులన్నీ కూడా విడిచిపెట్టాలి. ఇంకా అదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1లో కూడా క్లియర్గా రాయబడి ఉంటుంది చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును చూడండి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలు అంటే ఏంటి? అవసరం లేని పనులన్నీ ముంగడ పెట్టుకొని మీరు చేయకండి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందాలి. ఇవన్నీ ఏదో పనులు చేసుకొని జీవం కలిగిన దేవుని దయచేసి మీరు మర్చిపోకండి. ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపంగా ఉంది. మనం ఇంకొక 20-30 ఏళ్ళు అయితే కొంతమంది ఒకవేళ ప్రభు ఆలస్యం అయితే రేపు ఎల్లుండో మరి వెళ్ళిపోవాలి. మీరు మారు మనసు పొందకుంటే ఎట్లా? ఎవరు మీకు చెప్పలేరా మారు మనసు పొందమని? మారు మనసు పొంది బ్యాప్టిజం పొందుకుంటే నమ్మి బ్యాప్టిజం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఖచ్చితంగా అది నేను మీకు చెప్తున్నా. బ్యాప్టిజం పొందని వారు సిద్ధంగా ఉండి బ్యాప్టిజం పొందుకోండి. ఇది రక్షణ మార్గం. పరలోకానికి మాత్రమే ఇది ద్వారం. మీరు అటు పోవాలంటే, వేరే దేశాలకు పోవాలంటే పాస్పోర్ట్ వీసా ఎంత అవసరమో మరి ప్రభు నమ్ముకొని మారు మనసు పొంది ఏసే దేవుడని తెలుసుకున్నప్పుడు పరలోక రాజ్యం మీరు చేరాలంటే ఖచ్చితంగా బ్యాప్టిజం అవసరమని. చెడు మార్గంలో ఆ తలంపులు, ఆలోచనలు, చెడు మార్గాలన్నీ విడిచి పరలోక రాజ్యము సమీపంగా ఉన్నదని తెలుసుకొని ప్రభునందు విశ్వాసం నుంచి ఆయన త్రోవలో నడవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్య భాగంలో మీ వెనుకల్లో ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. జీవం గల మా తండ్రి, నీకు స్తోత్రం. మేము మారు మనసు పొంది మంచి మనసు కలిగి నేను స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి, ఆశ్రయించండి. నీ పరలోక రాజ్యం మాకు సమీపంగా ఉంది. ఈ భూమి మీద ప్రభా 60-70 ఏళ్ళు మాత్రమే మా ప్రయాణం. తర్వాత మన్నైనది వెనుకటి వలె మట్టికి చేరిపోతుందని వాక్యం మాకు నేర్పిస్తుంది. దేవా, బిడ్డలు మీ వాక్యం విన్నారు తండ్రి.
రోగాలకు కాదు, కన్నులారా చూచి నినివే పట్టణస్థులు తమ ప్రవర్తనను మార్చుకున్నట్టు మారు మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతో మంది బిడ్డలు తండ్రి ఈ లోకమును, ఈ క్షణాలను, ఈ గంటలను, ఈ పరిస్థితులను చూసి మారలేకపోతున్నారు. కానీ మేమైతే నీ వాక్యాన్ని బట్టి మారి అనుదినము నిన్ను స్తుతించి చెడు మార్గాన్ని విడిచి మంచి మార్గంలో నడిచేవాటిని దయచేయమని విన్న కుటుంబాలను, వింటున్న కుటుంబాలను దీవించి స్వస్థపరిచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.